పూర్వం రత్నగిరి అనే రాజ్యంలో ఒక పాత కోట ఉండేది. ఆ కోట కొండపై ఉండేది. పగలు అది ఖాళీగా కనిపించేది. కాని రాత్రి ఆ కోట కిటికీల్లో దీపాలు వెలిగేవి. వింత సంగీతం వినిపించేది. కొన్నిసార్లు నవ్వుల శబ్దాలు కూడా వచ్చేవి. గ్రామస్తులు భయపడిపోయేవారు. అక్కడ దెయ్యాల రాజ్యం ఉంది అని ప్రచారం జరిగింది. ఆ గ్రామంలో వీరేంద్ర అనే యువకుడు ఉండేవాడు. అతడు ధైర్యవంతుడు. ఎప్పుడూ నిజం తెలుసుకోవాలని కోరుకునేవాడు. ఒకరోజు గ్రామ పెద్ద అన్నాడు, "ఆ కోట దగ్గరకు వెళ్ళొద్దు." వెళ్ళినవారు తిరిగి రాలేదు. వీరేంద్ర నవ్వి అన్నాడు, "నిజం తెలుసుకోకుండా భయపడటం సరైంది కాదు." ఆ రాత్రే అతడు కోటవైపు బయల్దేరాడు. చేతిలో కత్తి, చిన్న నూనె దీపం, భారీ వర్షం. అతడు కొండ ఎక్కుతూ కోట దగ్గరకు చేరుకున్నాడు. కోట గుమ్మం తనే నెమ్మదిగా తెరుచుకుంది. కీచు కీచు. వీరేంద్ర గుండె వేగంగా కొట్టుకుంది. కాని ధైర్యంగా లోపల అడుగుపెట్టాడు. కోటలోని రహస్య మార్గం. కోట అంతా చీకటిగా ఉంది. గోడలపై పాతత చిత్రాలు వేలాడుతున్నాయి. గాలి వీచినప్పుడల్లా అవి కదులుతున్నాయి. అచానక ఒక వింత సంగీతం వినిపించింది. వీరేంద్ర ఆ శబ్దం వైపు నడిచాడు. అక్కడ ఒక పెద్ద మందిరం కనిపించింది. మధ్యలో బంగారు సింహాసనముంది. కాని సింహాసనంపై ఎవరూ లేరు. అప్పుడు నేల కింద నుంచి నవ్వుల శబ్దం వినిపించింది. వీరేంద్ర ఆశ్చర్యపోయాడు. అతడు జాగ్రత్తగా నేలను పరిశీలించాడు. ఒక రాతి పలక కింద రహస్య ద్వారం ఉంది. ద్వారం తెరిచి లోపలికి దిగాడు. అక్కడ పొడవైన సొరంగ మార్గం కనిపించింది. సొరంగం చివర చాలామంది మనుషులు పనిచేస్తున్నారు. వీరేంద్ర దాక్కుని చూశాడు. వాళ్ళు బంగారం, వజ్రాలు దాచుతున్నారు. అతడు అర్థం చేసుకున్నాడు. దెన్నాడు. దెయ్యాల కథ అంతా అబద్ధం. నిజమైన రహస్యం ఆ కోటలో దొంగల గుంపు దాక్కుంది. గ్రామస్తులు భయపడితే ఎవరూ కోట దగ్గరకు రారని వాళ్లు భావించారు. అందుకే రాత్రిళ్ళు దీపాలు వెలిగించేవారు. వింత సంగీతం పెట్టేవారు. నవ్వుల శబ్దాలు చేసేవారు. అన్నీ భయపెట్టడానికి చేసిన నాటకం. వీరేంద్ర తెలివిగా బయటకు వచ్చి రాజుకు సమాచారం ఇచ్చాడు. మరుసటి రోజు సైన్యం వచ్చి దొంగలను పట్టుకుంది. గ్రామస్తులు ఆనందంతో వీరేంద్రను పొగిడారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు, "భయం వల్ల మనం నిజాన్ని చూడలేకపోయాం." బేతాళుడి ప్రశ్న. రాజా, గ్రామస్తులు ఎందుకు ఆ కోటను దెయ్యాల కోట అని నమ్మారు? విక్రమాదిత్యుడు సమాధానం చెప్పాడు. తెలియని విషయాన్ని మనసు భయంగా ఊహిస్తుంది. ధైర్యంగా ఆలోచించకపోతే అబద్ధమే నిజంలా కనిపిస్తుంది. అంతే. బేతాళుడు గట్టిగా నవ్వి మళ్ళీ చెట్టెక్కిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.